హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బనానాతో బర్ఫీ. 2 బనానాలు తీసుకొని కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1 కప్పు బెల్లాన్ని కరిగించుకోవాలి. 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు సుజీ రవ్వ. మనం మిక్సీ జార్లో వేసుకున్న బనానాను పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సన్నగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. 1/2 కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కరిగాక మనము 1/2 కప్పు గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండి నెయ్యిలో వేయించుకోవాలి. గోధుమ పిండి అనేది వేగాక దీనిలోకి మనం 1/4 కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి. 1/2 కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు సుజీ రవ్వ వేసుకున్న తర్వాత గోధుమ పిండి సుజీ రవ్వ 2 కలిపి బాగా వేయించుకోవాలి. మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. సుజీ రవ్వ అనేది గోధుమ పిండి అనేది మనకు నెయ్యిలో వేగితే బర్ఫీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేయాక దీనిలోకి మనము బనానా పేస్ట్ని వేసుకోవాలి. మనం మిక్సీ జార్లో బనానా పేస్ట్ వేసుకున్నాం కదా, బనానా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇట్లా దగ్గరికి వస్తుంది. ఈ విధంగానే ఒక 5 to 10 minutes బాగా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత బాగా కలుపుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా అవుతుంది. లేకుంటే మనం తింటుంటే బనానా ఫ్లేవర్ వస్తుంది. బాగా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. దీనిలోకి మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. మనం కరిగించుకున్న 1 కప్పు బెల్లం నీళ్ళు వేసుకోవాలి. బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఇష్టం, కలర్ కొంచెం డిఫరెంట్గా కనబడడానికని మనం ఫుడ్ కలర్ వేస్తున్నాము. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే మనకు అంత ఫ్లేవర్ బాగా వస్తుంది. దీనిలో కొంచెము డ్రై ఫ్రూట్స్ అనేది ఇట్లా మనం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బాగా సన్నగా పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి కానీ, ట్రేలోకి కానీ, ఒక చిన్న బాక్స్లోకి కానీ నెయ్యి అనేది రాసుకొని మనం తయారు చేసుకున్న స్వీట్ను ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా లేవల్గా చేసుకోవాలి, సమానంగా చేసుకోవాలి. చేసుకున్నాక దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes చల్లార్చనివ్వాలి. చల్లార్చినాక ఒకసారి కాట్లు పెట్టుకోవాలి. మనకు ఒక 1/2 hour తర్వాత మనము తీస్తే ఇట్లా మనకు మెత్తగా బాగా వస్తుంది. ఎంతో టేస్టీ గల బనానా బర్ఫీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేస్తే కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.